మ్యామ్ మీ పేరు? నిర్మల. మ్యామ్ ఏ ఊరు మ్యామ్? గుడివాడ. మ్యామ్ ఏంది ఇక్కడ పరిస్థితి, రాజకీయ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మ్యామ్ ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కొడాలి నాని ఉన్నారు. కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు? కొడాల నాని గారు అంటే బ్యాడ్గా ఏం చెప్పేది ఏం లేదు, కానీ ఈసారి మాత్రం తెలుగుదేశం వస్తుందని పక్క. ఏమన్నా డెవలప్మెంట్ చేశారా మీ ఊరికి? ఏం చేయలేదండి. ఏం చేశారు అనేది రోడ్లు నీట్గా చేస్తున్నారు. రోడ్లు ఏమన్నా నీట్గా తయారయ్యాయా? నీట్గా ఎక్కడ ఉన్నాయండి? మీరు వస్తున్నారు చూసారుగా, అది పరిస్థితి. మేడం ఎక్కువ ఈ ఊర్లో డ్రైనేజ్ సమస్య, అదే విధంగా నీటి సమస్య అన్నారు. అవి ఏమన్నా పరిష్కరించారా? పరిష్కారం అవ్వలేదండి, ఇంకా అలాగే ఉన్నాయి. మేడం మీకు ఏమన్నా ఊర్లో ఇబ్బంది అయితే సార్ వచ్చి మీతో వచ్చి మాట్లాడడం ఏమన్నా జరిగాయి ఊరు వాళ్ళతో? రాలేదండి. మేడం ఇప్పుడు రాము గారు నిలబడుతున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం? రాము గారు స్వచ్ఛందంగానే ఆయన స్వతహాగా అన్ని ఖర్చులు పార్టీ పరంగా కాకుండా ఆయన స్వయంగా తన సొంత ఖర్చుతోనే మా గుడివాడని కానీ గుడివాడలో ఉన్న మండలాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేస్తానని మాట ఇచ్చారు. ఒక ఎన్ఆర్ఐ ఏంటి రాజకీయంలోకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కాస్త గొప్పగానే అనిపిస్తుంది. మాకు ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ చేస్తాడని అభిప్రాయం మాది. మేడం ఆయన ఎటువంటి వాడు స్వభావం? స్వభావానికి పేదల పాలిట చాలా భోజనాలు భోజనాలు పెట్టడం అవన్నీ కూడా బాగా చేస్తున్నారు కదా. మేడం ఇప్పుడు కొడాలి నాని గారు ఎక్కడ పెట్టినా మీటింగ్లో బూతులు తిడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ బూతులు అనలేకనండి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటున్నాం. ఆ లాంగ్వేజ్ మా భయంకరమైన లాంగ్వేజ్ వినలేకే సగం. అరుణ్ కుమారి. ఏ ఊరమ్మా? నందివాడ. మరి ఏంది ఇక్కడ రాజకీయం ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు ఈసారి? రాము గారు వస్తారు. కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు? కొడాలి నాని గారి గురించి ఏం చెప్తాం? 5 సంవత్సరాలు ఉంది ఆయన గెలిచి. రోడ్ల అభివృద్ధి లేదు, పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఏదో ఆయన వస్తాడు వెళ్తాడు, మాకు కనపడేదో మీటింగ్ పెడతాడు, బూతులు తిడతాడు, వెళ్తాడు. అది ఇప్పుడు ఆయన బూతులు తిట్టడం మీకు కరెక్టేనా? కరెక్ట్ అని ఎవరు అంటారండి? ఆయన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారుగా చూసి. అయితే మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నాడు. చూసుకుందామండి తర్వాత. నేను గెలిస్తే సింగపూర్గా మార్చేస్తాను మీ ఊరిని అంటున్నాడు. సింగపూర్ ఒకసారి అటు వచ్చి చూడండి. సింగపూర్ వెళ్ళవా? ఇంతవరకు రుణమాఫీలు పడలేదండి. బీసీ కార్పొరేషన్ అని ఆపేశాడు ఒక 20 గ్రూపులకి. అందరికీ వచ్చినాయి, ఎస్సీలకి అందరికి పడ్డాయి, మా బీసీలకు పడలేదు. మీ సమస్యలు ఎప్పుడైనా ఉన్నప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఏమైనా జరిగాయా? ఏం లేదండి, ఆయన రాలే ఇప్పుడు. ఇప్పుడు రాము గారు నిలబడుతున్నారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం? ఆయన మంచి వ్యక్తి, చేస్తాడు. గుడివాడలో పుట్టి పెరిగాడు కదగా, ఆయనకి కష్టం సుఖం తెలుసు, ఆయన చేస్తాడని ఆయన గెలిస్తే మంచి జరుగుతుందా? మంచి జరిగిద్దని కోరుకుంటున్నాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారా? చూద్దాం. ఒక ఛాన్స్ ఆయనకి ఇచ్చాంగా, రెండో ఛాన్స్ ఈయనకి కూడా ఇస్తున్నాం. అంటే ఆయన పదవిలో రాకముందే చాలా హెల్ప్ చేస్తాడని విన్నాము, నిజమేనది? చేస్తున్నాడు పర్వాలేదు, అన్ని బాగానే చేస్తున్నాడు. ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగిందా ఈ 2 ఏళ్ళలో? రాము గారా వచ్చారండి, ఇంటింటికి వచ్చారు, ఇంటింటికి వచ్చి తిరిగారు. అన్నీ చేస్తాం, గెలిస్తే అన్నీ. ఈ ఊరిని డెవలప్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తారా? చేస్తాడని అనుకుంటున్నానండి, నమ్మకం ఆయన మీద. ఫైనల్గా ఈ ఊర్లో ఎవరు గెలవబోతున్నారు నెక్స్ట్ గుడివాడలో? రాము గారే వస్తారు. రాము గారు గెలిస్తే మంచి జరుగుతుంది మీకు? జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన నీకు ఎలా అనిపించింది 5 ఏళ్ళు? మామూలుగా ఇక వీళ్ళ మీద ఆధారపడతాడు ఆయన. బాబాయ్ నీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఏ ఊరు బాబాయ్ ఇది? నందివాడ, శ్రీనివాసపురం. ఏంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది రాజకీయం? పరిస్థితి ఏముంది, రోడ్లు లేవు. ఇంతవరకు ఇప్పుడు అది మొన్నటి నుంచి గుంటలు, ఇప్పుడు అది కంకర పోసాడు. ఆ కంకర మీద అటు వెళ్తే ఇటు పడిపోతున్నాము. మురిగే చెరువులో మంచినీళ్ళు లేవు, పంపులు సరిగ్గా రావు టయానికి. బాబు మరి రోడ్లు లేవు, వాన వస్తే ఎంతలోది నీళ్లు. డ్రైనేజీలు లేవు, డ్రైనేజీలో రోడ్ల మీద ఇప్పుడు ఆ రోడ్డు చూపిస్తారు నీకు తీసుకెళ్ళి. రోడ్డు మీద ఎక్కువ ఉంటాయి మురిగి నీళ్ళు. మరి రోడ్లు డ్రైనేజీలు ఉండాలి, మరి మంచినీళ్ళు ఉండాలి, మంచినీళ్ళు సదుపాయం ఉండాలిగా, ముందు రోడ్లు ఉండాలి. ఇక అది మనకి కావాల్సింది. కొడాలి నాని ఏం డెవలప్ చేయలేదా మీ ఊరికి? అదే మంచిగా మరి మీరు తీసుకెళ్తారా నా బండి ఎక్కించుకొని? ఆ నీళ్ళు చూపిస్తా చెరువులో, ఆ నీళ్ళు చూపిస్తాను నాన్న. ఇప్పుడు ఈ నీళ్ళు మురుగు నీళ్ళు తోడుతున్నారు చెరువులోకి. అవి రేపు వస్తే నల్లగా మకిలి పట్టిపోయి ఉంటున్నాయి మురుగు నీళ్ళు. మీ తాగునీటి సమస్యకి రకరకాల ప్లాంట్లు కడతాన్నారు, కట్టారా? ఏది అసలు ఇంతవరకు వచ్చింది లేదుగా. వస్తే ఇవన్నీ చెప్పుకుంటాం ఎందుకు మనం? ఇప్పుడు మీద చెబుతాం నేను. మంచినీళ్ళు తాగలే ఆ లేవు, ఏదో వదులుతారు ఏటాయనుకో బోర్ నీళ్ళు, ఏదో వస్తాయి కాసేపు కట్టేస్తారు. రోడ్లు లేవు, ఆ మురుగు నీళ్ళు లేవు, రోడ్లు ఎక్కిపోతున్నాయి, డ్రైనేజీలు లేవు. డ్రైనేజీల ప్రాబ్లం, మంచినీళ్ళ ప్రాబ్లం, రోడ్ల ప్రాబ్లం బాబు మాకు.
అది 4 సార్లు గెలిచాడు, మీకు ఏం మంచిగా చేయలేదా? ఏమీ చేయలే. ఏది అది పోసేస్తాను ఇది పోసేస్తాను అంటాడు, ఏది పోయాడు. ఏది పోతా అంటాడు, ఏది పోయాడు. ఒకసారి కూడా పోతున్నా అంటాడు, అది అంత పని 4 రోజుల్లో పోసేస్తాను అంటారు అంతే. మళ్ళీ కనపడ్డాక మనకి ఈసారి కొడాలి నాని అయితే గెలిపించుకోరు. ఏవో ఎవరు ఇప్పుడు నేనంటే అయ్యో ఇంకో ఎవరు ఎన్న అయితే మా గెలిపించుకోరని అనకూడదుగా. మనం గెలుస్తాడో వాడిపోతాం. 2 కోళ్ళు పందెం వేస్తున్నాం. ఏది గెలిచిద్ది, ఇది నాది మంచిది అని పందెం కడతాం. అవునా? ఏది వాడిపోతే అది గెలిచిద్ది, ఎవరిది ఎవరు. అది అట్టా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ మళ్ళీ కొడాలి నాని గెలిస్తే ఇంకా ఏముంది, బురదలో నడుతుమే మనం. ఆ మురికి నీళ్ళు తాగుతామే, ఆ మురుగుంటలో నడుతుమే రోడ్ల మీద. మీ ఊరిని సింగపూర్గా మార్చేస్తాడు. సింగపూర్గా మారుతాడు, ఏదో ఢిల్లీ అమెరికాలాగా మారుతాడు. ఇక్కడేం మారడం మాటలే కానీ శాతలే ఉండదు. అది అదే రోడ్డు మీద ఇప్పుడు మీరు ఈ రోడ్డు మీద వచ్చారా, కంకర రోడ్డు బండి నడుతుందా తిన్నగా పక్కకి వెళ్ళిపోతుంది అటు ఇటు. మరి అది మన్న పోసాడు ఆ కంకరే. ఆ పోసింది ఏదో మన్న పోసి శుభ్రంగా తొక్కిచ్చి ఏదన్నా దాని మీద ఏ బొగ్గైతే శుభ్రం సవరంగా ఉంటుంది రోడ్డు. ఆ కంకర పోసేస్తున్నాడు. ఆ కంకర పోతే కొంతమంది పడిపోతున్నారు రోడ్డు మీద. బళ్ళు బరటాయి, నీలాంటి కుర్రోళ్ళు బర్ర స్పీడ్కి వెళ్తారు చూడు, వాళ్ళు పడిపోతున్నారు. నిన్న ఇద్దరు అక్కడ ఒక ఆయన పడ్డాడు, అక్కడ ఒక ఆయన పడ్డాడు. నేను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉండింది ఇక్కడ? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బాబు గారు ఉండేవాడు, బాగానే ఉండేది. ఆయన ఉండేవాడు పెద్ద ఆయన. ఏదైనా మంచి చెడ్డ ఆయనే చేయించేవాడు. రోడ్లు కానీ మంచి సదుపాయం కానీ ఏదైనా కానీ డ్రైనేజీలు కానీ ఆయన చేయమంటే నోరు మూసుకొని శాతం కూడా ఏ పార్టీ కూడా అయినా సరే, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అని శాతం ఆయన చేయమంటే ఆయన ఆయన ఏడిపోయాడు. ఎవడ పెత్తన వాడి తగ్గింది. అది ఓకే బాబాయ్. ఏ ఊరు బాబాయ్? ఈ ఊరే. ఏంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు? మాకు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాం. ఇప్పుడు దాకా మన కొడాలి నాని గారు ఏమైనా డెవలప్ చేశాడు మీకు? ఏం చేయలే. 20 సంవత్సరాలు ఆయనే కదా అధికారంలో ఉండింది. అసలు చేయలే. మీ ఊరికి రోడ్లు ఏమైనా సమస్యలు పరిష్కరించారా? ముట్టుకోవాలి అసలు రాలా. ఇళ్ళపారు వెళ్తే మొన్న 10 కార్లు వెళ్ళినాయి. ఆడవాళ్ళు అడిగారు, తలకేందుకు వచ్చాడు. మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ ఊర్లో ఎక్కువ? డ్రైనేజీలు కడతానని కట్టలా, ఇళ్ళు ఇస్తానని ఇవ్వాలా, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వాలా. మద్దతు చేసిన వాళ్ళకి ఇచ్చాడు, మద్దతు చేయని వాళ్ళకి ఇవ్వాలా. అయితే గుడివాడ నా అడ్డా అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. లేదు ఇప్పుడు మన మీటింగ్ విన్నాం అక్కడ ముసలాయని చెప్పాడు నాకు వెళ్ళని. ఆడ ఇక్కడికి వచ్చి చెబుతాకి మీటింగ్ చెబుతాకి మా చెప్తానికి రాటాకి వెళ్ళేది మాకు ఏం చేయలేదు అన్న. ఆయన సోదరు గారు ఒక నాయుడు, కాపులు ఒక నాయుడు ఒకడు, వాళ్ళు 4 ఉండారు నాయుడు కమ్మారు. ఈసారి ఆయన వద్దు మీకు? ఇప్పుడు వద్దు బాబా. ఇప్పుడు ఆయన వచ్చి అంత పెద్ద అధికారంలో ఉండి బూతులు తిడతా ఉంటాడు, అది మీకు ఎలా అనిపిస్తుంది వినేదానికి? అదే అనేది అది అక్కడ పోయేసి అక్కడ దానికి ఓపెన్కి వచ్చాడు. అది యావలే, అది మనం డబ్బులు తీసుకున్నాం, అది మండపం పెట్టారు ఇక్కడ నీళ్ళ ట్యాంక్ బాహ్రా మీటింగ్. ఆ బూతులు వాడకూడదు. వెళ్ళడం నువ్వు సోదరువి, మేము లేబరం ఏమనుకుంటాడు. ఏడు కమ్మ పుట్ట పుట్టి కమ్మని తొమ్మని నమ్మకూడదని ఉంది. మొట్టమొదటి బూతులు ఆడతాడు. మనిషి ఇంత ఉండవు, గడ్డం అయితే ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ముందు పూకిండి ఇచ్చేలా మనం ఎప్పుడు తాగుతాం ముందు. బూతులు ఆ విధంగా తిట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే? తేడా చిట్టుకుమంటదండి. లేబరోడు అంటుంది తాగినోడు, నాయసుడు, ముసలోడు తిట్టబాకలే మామూలు ఒబ్బిడిగా మాట్లాడి అంటాం, కుర్రోళ్ళు అంటారు. అయినా 20 ఏళ్ళు ఆయనే గెలిపించుకున్నారు కదా మీరు? గెలిపించింది చెయ్యాలిగా, చేస్తాడనే ముందు తెలియజేసిన ఉన్నాడు. తర్వాత దీంట్లో ఊగాడు. ఎటు ముగ్గుంటే అటు ఇందులో ముగ్గునాకే కుపీరుడు అయ్యాడు. ఏమి రానివ్వకుండా, ఇసుక రానివ్వకుండా, కంకర రానివ్వకుండా, ఏమి ఎర్రమట్టి రానివ్వకుండా, ఏది వీళ్ళకి. ఇప్పుడు రాము గారు నిలబడుతున్నారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? చేస్తాడని ఉంది. అది ఆయన గెలిస్తే మంచి జరుగుతుందా? జరుగుద్ది. ఆయన ఎటువంటి వ్యక్తి మామూలుగా? మామూలుగా కమ్మారు ఉంచుకున్న అమ్మాయి, మా వాళ్ళ అమ్మాయి మోతిపది. ఆమె వచ్చి ఓ తడ కనపడి వెళ్ళింది దాన్ని బట్టి. ఇప్పుడు ఆయన గెలిస్తే మీకు రోడ్లు ఈ సమస్యని పరిష్కారం జరుగుతుందా? చేస్తాడు బాబు. మాకు కాలనీకి వచ్చాడు 2 మాసాలు.